ముందుగా మా వికారాబాద్ మీడియా ఎలక్ట్రిక్ అండ్ ఇంటర్మీడియట్ సోదరులకి నమస్కారాలు. ఈరోజు వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ మండల తరఫున మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం. మా నాయకులు, పార్టీ అధ్యక్షుడు మైపాల్, ఇంకా కొంతమంది నాయకులు ఊళ్ళలో సర్పంచ్ క్యాండిడేట్ ఉండడం వల్ల వాళ్ళు సమావేశానికి అందుబాటులో లేరు. ఇంకా చాలామంది కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళము అశోక్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శివకుమారు, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, వికారాబాద్ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిలు, అదేవిధంగా వికారాబాద్ మండల యూత్ నాయకుడు అశోక్ గారు, అదేవిధంగా వికారాబాదు మండల సీనియర్ ఎస్ఎల్ నాయకుడు పాల్గొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు వికారాబాద్ సంబంధించి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈరోజు వికారాబాద్ పరిస్థితి అన్నున్నా అల్లున్నోట్లో శనైనటువంటి పరిస్థితి దాపురించింది. మేము ఆ రోజు చెప్పినాం, గత ఎన్నికల ముందు మా నాయకుడు, మా పార్టీ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, నేను స్థానికుడిని, ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండేవాడిని, నేను ప్రజాసేవ చేసేవాడిని, నన్ను గెలిపాను అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఆ రోజు ఎన్నికలలో మాయమాటలు చెప్పి గ్రామాల మైసర్మల మీద హనుమాన్ల మీద ఒట్టేసి మేము ఏ ఊరు పోతే ఆ ఊళ్ళో మీ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఈరోజు ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గం లోపల వికారాబాద్ మండలానికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఆ రోజు మా నాయకుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే అంటే 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది నేను గత 5 సంవత్సరాలు నేను ఏ టైంలో పార్టీ కేటాయించినటువంటి ఏదైతే క్యాంపు, ఎమ్మెల్యే క్యాంపు అందుబాటులో ఉన్నా, మిగతా టైంలో నేను కార్యక్రమంలో ప్రజలతో 5 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు, గెలిచినటువంటి స్పీకర్ గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా ఈరోజు హైదరాబాద్లో మకమేసి కనీసం ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవాలంటే ఈరోజు ఓ కారు కట్టుకొని 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి చెప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కూడా కాని పరిస్థితి ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకే మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, రాబోయే ఎన్నికలైనా సరే మనకు కావాల్సినటువంటి టూరిస్టులు కాదు, స్థానికులు కావాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతా ఉన్నాం. టూరిస్టులు అనేటటువంటి వాళ్ళు వస్తారు, పోతారు, వాళ్ళ సంపాదన ఆదాయం కోసం పనిచేస్తారు. స్థానికులు అనేటటువంటి వాడు ఇక్కడనే ఉంటాడు. ప్రజల కోసం నిరంతరం ఉండే నాయకులు ఎన్నుకోవాలని చెప్పేసి నేను వికారాబాద్ మండలంలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.